నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని భారత రాయభారిగా యుఎన్ఓకి పంపడం జరిగింది. యుఎన్ఓలో కాశ్మీర్ గురించి వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. వాజ్పేయి గారు తన ఉపన్యాసం మొదలు పెట్టారు. ముందుగా చిన్న కథ చెప్తాను అన్నారు. చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి ఉండేవారు. ఆయన పేరు మీదనే ప్రస్తుత కాశ్మీర్కి ఆ పేరు వచ్చింది. కశ్యప్ దట్టమైన అడవి దారిలో వెళ్తూ ఒక అందమైన సరస్సు చూశాడు. అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకొని బట్టలు తీసి ఒడ్డున పెట్టి సరస్సులోకి దిగాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించారని గ్రహించాడు. ఇలా చెప్పుకుపోతూ ఉండగా సభలో నుండి ఒక పాకిస్తానీ లేచి అభ్యంతరం తెలియచేశారు. ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేనేలేదు. పాకిస్తానీ ఋషి యొక్క బట్టలెలా అపహరిస్తాడు అని చెప్పి వాజ్పేయి గారి మీద కేకలు వేశాడు. అప్పుడు వాజ్పేయి గారు నవ్వుతూ, నేను ఉనోకి చెప్పదలచుకున్న అంశం కూడా ఇదే. అప్పుడు పాకిస్తాన్ లేనేలేదు కదా, మరి ఇప్పుడు కాశ్మీరు పాకిస్తాన్కి ఎలా చెందుతుంది అంటున్నారు అని అన్నారు. సభలో వాళ్లంతా తమ కరతాళ ధ్వనులతో జయజయ నినాదాలు చేశారు.